స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. బేరియాట్రిక్ సర్జరీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బరువు తగ్గడం అనేది చాలా తేలికైన వ్యవహారంగా మారిపోయింది. అయితే బరువును తగ్గించే ఈ సర్జరీలను మనలో చాలా మంది కేవలం కాస్మెటిక్ సర్జరీలుగానే చూస్తున్నారు. నిజానికి ఈ సర్జరీలతో కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, షుగర్ అదుపులోకి రావడం, గుండె జబ్బుల ముప్పు తగ్గడం, నొప్పుల బెడద తగ్గడం వంటి ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. బరువు తగ్గడం మూలంగా మనకు ఒనగూరే ప్రయోజనాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బేరియాట్రిక్ సర్జరీలను కేవలం బరువు తగ్గించే ఆపరేషన్లుగా భావించవచ్చా? ఐడియల్ బాడీ వెయిట్ కంటే 40 కిలోలు దాటి ఉన్నప్పుడు, అంటే 60 కిలోల మనిషి 100 కిలోలు ఉన్నప్పుడు మామూలు పద్ధతుల్లో బరువు తగ్గడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో చేసేటువంటి సర్జరీని బేరియాట్రిక్ సర్జరీ అని చెప్పి పిలుస్తాం. ఇది వెయిట్ ఉన్నప్పుడు నడవలేరు, ఒక మనిషి సరిగ్గా నడవలేరు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో చేయించుకున్న వాళ్ళల్లో మనం ఏం చూస్తాం, ఒకటి ఎనర్జీ పెరుగుతుంది, త్వరగా నడవగలుగుతున్నారు. అంతకుముందు 5 అడుగులు వేయడం కూడా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 5 కిలోమీటర్లు నడవడం చాలా సింపుల్గా ఉంటుంది. 2, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. అంతకుముందు ఎప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది వెయిట్ ఉన్న రోజుల్లో. ఈ సర్జరీ తర్వాత చాలా యాక్టివిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. 3, వాళ్ళల్లో ఉన్నటువంటి సోషల్ స్టిగ్మా, అంటే లావుగా ఉన్నప్పుడు మన చూసి ఎవరు ఏమనుకుంటారో, లేదా ఒక బట్టల షాప్కి వెళ్తే బట్టలు కొనుక్కోవడానికి ఎంత కష్టమవుతుంది వాళ్ళకి, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఎమోషనల్ ఇష్యూస్. వీటి వల్ల సోషల్ స్టిగ్మా డెవలప్ అవుతుంది, అది డిప్రెషన్గా మారుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ సర్జరీ తర్వాత అధిగమించడానికి అవకాశం ఉంటుంది. బరువు తగ్గితే మెటబాలిక్ జబ్బుల తాకిడి ఎలా తగ్గుతుంది? బేరియాట్రిక్ సర్జరీ తర్వాత టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అంటాం కదా, సో ఈ 2 కూడా డెఫినెట్గా తగ్గుతాయి. దీనితో పాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. అయితే వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అందరికీ కొలెస్ట్రాల్ ఉండాలని లేదు, అందరికీ డయాబెటీస్ ఉండాలని ఏమీ లేదు. కానీ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పర్టికులర్లీ డయాబెటిక్స్లో ఎప్పుడైతే వాళ్ళ క్రెలిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయో, వాళ్ళలో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ హార్మోన్స్ ఇంక్రెటిన్స్ పెరగడం వల్ల ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువగా ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల వాళ్ళలో షుగర్ కూడా తగ్గిపోతుంది. సో ఆ విధంగా మెటబాలిక్ సిండ్రోమ్ ఇంతకుముందు ఏదైతే ఉందో దాని నుంచి పూర్తిగా బెనిఫిట్ పొందొచ్చు సర్జరీ అయిన తర్వాత. కాకపోతే ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి అనేది మాత్రం సరైనటువంటి అవగాహనని రూపొందించుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గటం వల్ల శ్వాస సమస్యలు ఎలా తగ్గుతాయి? ఒక వ్యక్తి 150 కిలోలు లేకపోతే 125 కిలోలు ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. వీళ్ళలో స్లీప్ యాప్నియా అంటాం. అంటే ఈ నిద్రిస్తూ ఉన్నప్పుడే నిద్రలోనే గాలి ఆడదు, సడన్గా పక్కకి తిరిగి పడుకోవడం కానీ, బోర్లా పడుకోవడం కానీ ఎక్కువ మంది చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి గాలి గొట్టాల పక్కమ్మట ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు వీళ్ళలో స్లీప్ యాప్నియా అనేది వస్తుంది. అంటే ఒక క్షణం పాటు ఆక్సిజన్ అందదు. సో దాంతో ఒకసారి నిద్రలోంచి మేల్కొని పక్కకి తిరిగి పడుకోవడం లేదా బోర్లా పడుకోవడంలో ఉంటారు. వెల్లికలో పడుకోవడం చాలా కష్టమవుతుంది చాలామందికి. సో సర్జరీ తర్వాత ఇవన్నీ చాలా కామన్ అయిపోతాయి. మనందరికీ చిన్నప్పుడు ఇటు పడుకోవాలా, అటు పడుకోవాలా, వెలుకలో పడుకోవాలా, ఇవన్నీ మనం ఆలోచించాం. కానీ వెయిట్ వల్ల పడుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ఇది సర్జరీ తర్వాత లంగ్స్లో కూడా ఫ్యాట్ తగ్గడం వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది బాడీలో. అందువల్ల స్లీప్ డిజార్డర్స్ తగ్గిపోతాయి. బరువు తగ్గితే ఒళ్ళు నొప్పుల బెడద కూడా తగ్గుతుందా? బాడీ వెయిట్ని సపోర్ట్ చేసేది ఈ మోకాళ్ళు. ఈ 2 మోకాళ్ళు కూడా అరిగిపోతూ ఉంటాయి వెయిట్ పెరుగుతున్న కొద్దీ. సో దానివల్ల జాయింట్ పెయిన్స్ చాలా సహజంగా ఉంటుంది.
దానితో పాటుగా మోకాళ్ళ కింద ఈ పిక్కలు అంటాం కదా, ఆ ఏరియాలో చాలా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్యాట్ డిపాజిట్ అవడం వల్ల గుండె నుంచి వచ్చే రక్తం కాళ్ళకు వస్తుంది, కానీ కాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి గుండెకి వెళ్ళడం అనేది చాలా స్లోగా జరుగుతుంది. దానివల్ల కాళ్ళ వాపులు ఉంటాయి వీళ్ళలో. అక్కడ ఫ్యాట్ తగ్గితే తప్ప ఈ కాళ్ళ వాపులు అనేవి పోవు. అందువల్ల సర్జరీ తర్వాత ఫ్యాట్ తగ్గుతుంది కనుక ఫ్యాట్ తగ్గేటప్పటికి ఆటోమేటిక్గా రక్త ప్రసరణ పెరుగుతుంది, కాళ్ళ వాపులు పోతాయి. బరువు తగ్గితే లైంగిక పటుత్వం పెరుగుతుందా? అధిక బరువు వల్ల సెక్స్కి సంబంధించినటువంటి హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అందువల్ల వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ కొంత తగ్గుతుంది, డిజైర్ కూడా తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఇవి తగ్గాయో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో బెరియాట్రిక్ సర్జరీ తర్వాత ముఖ్యంగా ఎప్పుడైతే ఈ హార్మోన్ బ్యాలెన్స్ అంతా కూడా మళ్ళీ సెటిల్ అవుతుందో అప్పుడు వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అచీవ్ చేస్తున్నారు కనుక పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. బరువు తగ్గితే సంతాన సాఫల్యత ఎలా పెరుగుతుంది? ఆడవాళ్ళల్లో పీసీఓడి అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది చాలా కామన్గా ఉంటుంది ఆడపిల్లల్లో. ఈవెన్ చిన్న చిన్న వయసులో కూడా ఎంత ఎక్కువగా వీళ్ళు స్థూలకాయలు అయితే అంత ఎక్కువగా పీసీఓడి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది దీనికి మందులు వాడటం రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ బరువు తగ్గడం అనేది ప్రధానమైనటువంటి సొల్యూషన్ దీనికి. సో అందుకని మస్ట్గా ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది వెయిట్ తగ్గిస్తుంది కనుక దానికి సంబంధించినటువంటి స్థూలకాయంతో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పోవడం జరుగుతుంది. అందుకని దీన్ని కాస్మెటిక్ సర్జరీ కింద తీసుకోకూడదు. ఇది డెఫినెట్గా వాల్యూ ఎడిషన్ ఇస్తుంది లైఫ్కి. అందువల్ల లైఫ్ సేవింగ్ సర్జరీ కింద మనం గ్రహించాల్సి ఉంటుంది.